ఆసియా కప్ లో మరోసారి చిరకాల ప్రత్యర్థులు భారత్ పాకిస్తాన్ తలపడబోతున్నాయి. షేక్ హ్యాండ్ వివాదం ఇంకా సద్దుమణగక ముందే ఇరు జట్ల మధ్య సూపర్ 4 మ్యాచ్ జరగనుంది. దీంతో మైదానంలో ఈసారి ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. టోర్నీలో అజేయంగా ఉన్న భారత్ ఎప్పటిలాగే ఆధిపత్యం చూపుతోంది అని అంటున్న క్రికెట్ క్రీడా అభిమానులతో మా కర్నూలు ప్రతినిధి మధుసూదన్ మరింత సమాచారం అందిస్తారు. అందరూ ఊహించినట్టుగానే మరోసారి ఆసియా కప్ చిరకాల ప్రత్యర్థులు పాకిస్తాన్ భారత్ క్రికెట్ అనేది ఈరోజు జరగబోతా ఉంది. అసలు దీని గురించి క్రీడాకారులు ఏం చెప్తారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పటికే సెకండ్ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలోనే భారత్లో క్రీడా అభిమానులు ఏం అనుకుంటున్నారో వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎలా చూడాలి ఈ మ్యాచ్? ఈరోజైతే రసవత్తంగా మ్యాచ్ ఉండబోతున్నాము. మరోసారి పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ గ్రూప్ స్టేజ్లోనే ముగుస్తుంది అనుకున్నాం, కానీ క్వాలిఫై అయిన తర్వాత పాకిస్తాన్ ఇండియాతో మరోసారి మ్యాచ్ ఉండబోతుంది. ఈరోజు రసవత్తంగా మ్యాచ్ ఉండబోతుంది. మాకు బ్యాట్స్మెన్లో అభిషేక్ శర్మ 5 ఓవర్లు ఉన్నట్టు చాలు సింగిల్ హ్యాండ్తో మ్యాచ్ గెలిపించబోతాడు. ఇంకా బౌలింగ్ విభాగంలో మాకు జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ వీళ్ళంతా ఉన్నారు. స్పిన్ విభాగంలో వీళ్ళతో పాకిస్తాన్ ఏ విధంగానూ ఎదుర్కోగలదు. చూద్దాం మ్యాచ్తో. సూర్యకుమార్ యాదవ్ మరోసారి షేక్ హ్యాండ్ విషయంలో కూడా మాకు భారత్కి మేము మద్దతు ఇస్తున్నాము. పాకిస్తాన్తో ఎటువంటి కరచాలం కూడా చేయొద్దని మేము అనుకుంటున్నాము. ఆడబోయే మ్యాచ్లో పిచ్ ఏ విధంగా ఉండవు? ఈరోజు బౌలింగ్ పిచ్ అనుకూలంగా ఉంది. మాకు స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, అలాగే వరుణ్ చక్రవర్తి స్పిన్ విభాగంలో ఇంకా స్టార్ ప్లేయర్స్ ఇండియా వైపు ఉన్నారు. బౌలర్స్ వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా మన ప్రపంచ దేశంలో వరల్డ్ నెంబర్ 1 బౌలరు. అటువంటి బౌలర్స్ ఎదుర్కోవాలనుకుంటే చాలా కష్టం. ఇప్పుడు హార్దిక్ పాండే కూడా ఫస్ట్ బాల్కే వికెట్ తీశాడు పోయినసారి. హార్దిక్ పాండేనే ఎదుర్కొంటే చాలు పాకిస్తాన్కు. జస్ప్రీత్ బుమ్రా వరకు అవసరం లేదు. మ్యాచ్ చాలా రసవత్తంగానే ఉంటుంది, కానీ పాకిస్తాన్ వాళ్ళు మన టీంకి సరిపోదు. వాళ్ళు అనుకోవచ్చు రసవత్తంగా చదువుతారని మనం అనుకోవాల్సిందే, ఊహించే విధంగా ఏమి ఉండదు. అది మన ఇండియా టీం తాడే మ్యాచ్ పాకిస్తాన్ ప్లేయర్స్ లేదు. వాళ్ళు మన ప్లేయర్స్ని ఎదుర్కోవాల్సిన శక్తి వాళ్ళకి లేదు. ఖచ్చితంగా ఇండియానే విన్ అవుతుంది. చెప్పండి, మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ మ్యాచ్నే మేము బైకాట్ చేస్తామంటున్నారు. మీరు ఎలా ఉంటుంది? ఈ మ్యాచ్ కోసము మన భారత ప్రజలే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ భారత్ పాకిస్తాన్ జరిగే మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. మేమైతే పాకిస్తాన్కు భయపడి బైకాట్ చేయడం లేదు. ఆపరేషన్ సింధూర్ ఘన విజయం సాధించాము. గతంలో మొన్న జరిగిన మ్యాచ్లో కూడా ఘన విజయం సాధించినాము. ఈరోజు కూడా ఘన విజయం సాధించి ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. బైకాట్ చేసే పరిస్థితి అయితే లేదు. ఈరోజు ఆ పిచ్ ఎలా ఉండబోతుంది, ఎలా జరుగుతుంది అని? పిచ్ క్యూరేటర్ చెప్పిన ప్రకారం అయితే బౌలింగ్కు అనుకూలంగా ఉంటుంది. మనకు మంచి బౌలర్స్, నాణ్యమైన బౌలర్లు ఉన్నారు కాబట్టి ప్రపంచ నెంబర్ 1 బౌలర్ జస్ప్రీత్ బుమ్రాని ఎదుర్కోవాలంటే పాకిస్తాన్ ఆటలకు చాలా కష్టంగా ఉంటుంది. చాలా కఠినమైన పరిస్థితులు వాళ్ళకు ఎదురవుతాయి. ఈరోజు భారత్ పాక్ తలపడింది, ఎలా ఉండబోతుంది మ్యాచ్? ఇవాళైతే మ్యాచ్ అయితే వండర్ఫుల్ ఉండకపోతే ఇట్లకైనా వాళ్ళు ఇంటికే వెళ్ళాలి. ఇటుకైనా 3 సీఫ్ మనం చేసేస్తాము. ఇటు కూడా మనది ఏదైనా పై చేయి ఉంటే ఫైనల్ కూడా చేరి కూడా మనదే గెలుస్తుంది. ఇట్లకైనా పాకిస్తాన్ ఎన్ని రోజులైనా ఏ వరల్డ్ కప్ అయినా కానీ T20 వరల్డ్ కప్ అయినా కూడా వాళ్ళు ఇట్లకైనా అంత చేత కాదు. వాళ్ళు మనతోని దేనికి పోటీ రారు. ఏంటంటే మనకు ఒక పాకిస్తాన్ ఇండియా వైబ్ అనేది ఒక ఏదో ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్ అనేది జరుగుతుంది. కానీ వాళ్ళతో ఇట్లకైనా మనం ఏదైనా చేయ ఉంటుంది, కానీ వాళ్ళ మన దగ్గర దిగుడు ఏమి ఉండదు. ఇట్లకైనా పాకిస్తాన్ పై మనం విజయం గెలుస్తాము. ఫైనల్గా ఈసారి కూడా లైన్గా ఏషియా కప్ 2023లో వరల్డ్ కప్ ఓడిపోయినా కూడా మన వాళ్ళు ఏదంటే ఉడుకు రక్తంతో ఉన్నారు కాబట్టి 24లో T20 గెలిచారు, 25లో ఛాంపియన్ ట్రోఫీ గెలిచారు. ఇప్పుడు ఏషియా గెలిచి కూడా ఎట్లకైనా గెలుస్తారు. ఎట్లకైనా ఇండియా ఈజ్ టాప్ 1 ఆఫ్ ఆల్ ఆఫ్ ది వరల్డ్. అంటే భారత జట్టును ఎదుర్కొనే శక్తి పాకిస్తాన్ జట్టుకు లేదు. ఖచ్చితంగా పాకిస్తాన్ను ఓడగొట్టడం అయితే ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, నంద్యాల.